యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు చెల్లిస్తున్నాం. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించు అనే మాట మీద ఈరోజు మనము ముగ్గురు వ్యక్తులను చూసుకుందాం. మరి ఏం ఆలకిస్తే మనం ఆశీర్వదించబడతాము, ఏం ఆలకిస్తే మనము రక్షించబడతాము, ఏం ఆలకిస్తే మేలు వస్తాయో చూద్దాం. ఎందుకంటే ఈనాడు అనేకమైన ఆలకిస్తున్నాం, కానీ మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు మాట ఆలకిస్తే ఏం ఆశీర్వాదం పొందుతామో చూద్దామండి. మరి ఇక్కడ కీర్తనల గ్రంథము మొత్తం 45వ అధ్యాయము 10వ వచనములో కుమారి ఆలకించము, ఆలోచించము, చెవియొగ్గి వినుము. ఏమి వినాలండి, ఏం ఆలకించాలా? వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని విస్తారముగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాస్తుతులు. దయగలిగిన దేవా, జాలిగల తండ్రి, కరుణామయుడ, ఇదిగో యంత్రాంగము ద్వారా అనేకులు వింటుండగా ఎన్నో వారి హృదయాలలో తండ్రి క్రియ జరిగించమని, సహాయం చేయమని, అచ్చలిపుండైన పవ్వా నీ బలముతో మాట్లాడించమని, నీ ఆత్మతో నింపి మాట్లాడించమని, పవ్వా నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఆలకిస్తున్నాం. ఏం ఆలకిస్తున్నావు? టీవీ వార్తలు ఒకటి ఆలకిస్తున్నావు, రేడియో వార్తలు ఒకటి ఆలకిస్తున్నావు, మరి చూడండి పేపర్ వార్తలు వింటున్నావు, ఈ భూ సంబంధమైన అనేకం ఆలకిస్తున్నావు. కానీ నీ కొరకి నా కొరకి సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు గురించిన వార్త వింటున్నావా, ఆలకిస్తున్నావా? లేదండి. మనం పాపులుగా ఉన్నాము గనుక మన కొరకు మరి యేసుక్రీస్తు వార్త నువ్వు వినగలిగితే మొదట నువ్వు ఆలకించాలా, ఆలోచన చెయ్యాలా, చెవియొగ్గి వినాలా. మహారాజైన దావీదు గారు అన్ని వేళలా ఎక్కడో పొలములో ఉన్నవాడు, ఆలకించాడు. ఎవరిని గురించి ఆలకించాడు గనుక, ఆలోచన చేశాడు గనుక, చెవియొగ్గి విన్నాడు గనుక రాజ్య పరిపాలన చేయగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్వామియేలు అన్ని విధాల యెషయా కుమారులు 8 మంది అయినా కూడా 7 వెనుకాల 7 బలాఢ్యులున్నారు, యుద్ధశాలులున్నారు, మరి జయించే వాళ్ళు ఉన్నారు. 7 వెనుకాలేదండి, ఎక్కడో పొలములో ఉన్నవాడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే నా హృదయానుసారుడు, నా పనికి ఉపయోగపడేవాడని ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే మనం ఆలకిస్తామో, ఆలోచన చేస్తామో, చెవియొగ్గి వింటావో, మేము దీని బిడ్డలారా పరలోకములో ఉండగలుగుతాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ఏం చెబుతుందంటే, రూతు గ్రంథము 1:16లో ఏం చెబుతుందంటే, ప్రేమింద్రిలా అందుకు రూతు నా ఎమ్మటి రావద్దు, నన్ను బతిమలాడుకొనవద్దు అంటుందండి. ఎవరిని బతిమలాడుకుంటున్నారండి? బెత్లెహేమనగా రొట్టెల విల్లు. ప్రేమైన తిని బిడ్డలారా, బెత్లెహేమనగా రొట్టెల విల్లులో దీవించబడ్డది, ఆశీర్వదించబడ్డది. అన్ని వేళలా ఆరాధన ఉందండి. అక్కడ ఆరాధన ఉన్నది కనుక ఆరాధన చేసిందండి. ప్రేమైన తిని బిడ్డలారా, బెత్లెహేము రొట్టెల విల్లు దేవుడు విస్తారంగా దీవించాడు. నవేమిని విస్తారంగా దీవించాడు, కానీ ఎవరి మాట వినలా, ఎవరి మాట ఆలకించాలా, ఆలోచన చేయలా, చెవియొగ్గి వినలేదండి. చెవియొగ్గి వినలేదు గనుక, ఆలోచన చేయలేదు గనుక ప్రేమింద్ర ఆరాధన పోగొట్టుకుంది. ప్రేమైన తల్లి రొట్టెల విల్లు పోగొట్టుకుంది, ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, ఇచ్చిన దీవెన్ని పోగొట్టుకుందండి. ఈనాడు ఎంతోమంది దౌర్భాగ్యులు ఉన్నారు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, ఇచ్చిన దీవెన్ని పోగొట్టుకుంటున్నారు, ఇచ్చిన మేలుల్ని పోగొట్టుకుంటున్నారు. నవేమిని దేవుడు విస్తారంగా దీవించాడు, కానీ భర్త మాట వినలా 1, బిడ్డల మాట వినలా 2, బంధువుల మాట వినలా, దైవజనుడి మాట వినలా, ఎవరి మాట వినలా. చేసుకున్న భార్య భర్త మాట వినాల, కానీ భర్తనే పిచ్చోడిగా, తిక్కలోడిగా చూసే భార్యలు ఎంతోమంది ఉన్నారండి. వాడిని తిక్కలోడిగా చూసే భార్యలు ఉన్నారు, పిచ్చోడిగా చూసే భార్యలు ఉన్నారు. ఆయన మాట లెచ్చబెట్టకుండా నాదే పెత్తనమని చేసే భార్యలు ఉన్నారండి. వాళ్ళు చూడండి పిల్లరా, నవేమి అన్ని విధాల ఎవరి మాటలు వినకుండా భర్తని బిడ్డలను తీసుకొని మోయాబు దేశం ప్రయాణమైందండి. మోయాబు అనగా దేవుని దృష్టిలో పనికిరాని దేశం అండి, అది శపించబడిన దేశం. ఆ దేశానికి ప్రయాణమైంది. ప్రేమైన తల్లి మరి చూడండి, అక్కడ పోయినాక బిడ్డలకి వివాహం చేసింది. మరి కొన్ని దినాలకి భర్త పోయాడు, బిడ్డలు పోయాడు. ఏమి తెచ్చింది?
అదే ఆలకిస్తే, ఆలోచన చేస్తే, చెవి ఎగ్గి వింటే రొట్టెలు ఇంట్లో ఉంటుంది, ఆరాధన చేసే బిడ్డగా ఉంటుంది, దేవుని అన్ని వేళ ఎంబడించే బిడ్డగా ఉంటుందండి. ఆలకించలేక, ఆలోచన చేయలేక, చెవి ఎగ్గి వినలేక మోయాబు దేశం పోయి నవేమి సర్వం పోగొట్టుకుంది. ప్రియమైన బిడ్డలారా, అన్యురాలు దేవుని ఎరగంది, దేవుని పూజించింది, దేవుని గుర్తెరగలది, అన్యుల కుటుంబంలో పుట్టిన చూడండి రూతు వెంటబడి వస్తుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడమ్మా, నువ్వెక్కడ ముచ్చిన నేనెక్కడ ముతి చింత అంటుంది. ఎవరండి? దేవుని ఎరగందండి, ఆరాధన చెయ్యని బిడ్డ, ప్రభువుని గుర్తెరగని బిడ్డ, ఆలకించింది గనుక, ఆలోచన చేసింది గనుక, చెవియొగ్గి వింద గనుక వెంటబడి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను వెంటబడి వస్తున్నామా? సులువు వేయబడిన యేసుని మనం ఎంబడించగలుగుతున్నామా? నీ కొరకు నా కొరకు పేనం పెట్టిన యేసు ప్రభువుని మనం ఎంబడించగలుగుతున్నామా? అదిగో రూత్ అయితే వెంటబడి వస్తుంది. నన్ను రావద్దని వాదించకు తల్లి, వచ్చేదని ఎంట నివసించదా నీ ఇంట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ముతి చోటే నా ముతి, చూడండి, నీ ముతి చోటే నా ముతి చోటమ్మా, నన్ను రావద్దన భాగమంటుంది. ఎంటబడి వస్తుందండి. ఎంటబడి వచ్చింది కనుక ఒక ఇంటికి యజమానురాలైంది. ఎవరింటికండి? బోయాజు ఇంటికి అధికారి అయింది. మరి నువ్వే ఇంటికి అధికారి అవుతున్నావు? ఏ ఇంటికి అధిపతి అవుతున్నావు? నీ ఇంట్లో నీకు అధికారం ఉందా? నీ ఇంట్లో నీకు అధిపత్యం ఉందా? లేదండి. ప్రియమిత్రులారా, ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే నీలో దురాత్మ ఉంటుందో పరిశుద్ధాత్మ నీలో పనిచేయదు. మరి పేమైన తల్లి, పేమైన అమ్మ, అదిగో రూతులాగా నువ్వు వెంటబడి వస్తే ఆశీర్వాదం ఉంది, రూతులాగా నువ్వు వెంటబడి వస్తే దీవెన పొందుతావు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చెప్తుంటే, అబ్రాహామును దేవుడు పిలిచాడు కానీ వాళ్ళ నాన్నగారు ఉన్నంతసేపు అబ్రాహాము గారు ఆలకించాలా, ఆలోచన చేయాలా, చెవి ఎగ్గిలా. అబ్రాహాము చేసే పని ఏందండి? విగ్రహాలు అమ్ముకునేది, బొమ్మలు నెత్తిన పెట్టుకొని అమ్ముకొని వచ్చి ఆ లాభస్థావాలన్నీ ఇంట్లో వెయ్యాల. వాళ్ళ నాన్నగారు ఉన్నంతసేపు దేవుని సన్నిధికి రాలేకపోయాడు. ఈనాడు నీ బిడ్డలకు నువ్వెంతో ఆటంకపరుస్తున్నావు. ఆదివారం అని సండే స్కూల్కి రానివు, ఆరాధనకు రానివు, పని అని వాళ్ళు పంపిస్తున్నావు. కానీ అబ్రాహాములాగా నీ బిడ్డలకు నీవు ఆటంకాలు పెడుస్తున్నావు. అబ్రాహాము కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నంతసేపు దేవుని సన్నిధికి రాలా. దేవుడు పిలుస్తున్నాడు కానీ దేవుడి సన్నిధికి రాలేదండి అబ్రాహాము గారు. అయితే వాళ్ళ నాన్నగారు మృతి చెందినాక అబ్రాహాము ఈ దేశానికి వెళ్ళమన్నప్పుడు ఎదురు చెప్పలేదండి, ఎదురు చీల, సమస్తం విడిచిపెట్టాడు, సమస్తం వదులుకున్నాడు. వెంటనే ప్రయాణం కట్టాడు భార్యను తీసుకొని. ప్రేమైన తల్లి ఎక్కడి బొమ్మడు అక్కడ పోయాడు గనుక అబ్రాహాము గొప్ప జనముగా దీవించబడ్డాడు, గొప్ప జనముగా ఆశీర్వదించబడ్డాడు. అతని సంతానం ఇసుక రేణుల వలె విస్తరించబడింది. ఎప్పుడైతే ఆలకించాడో, ఆలోచన చేశాడో, చెవి ఎగ్గి విన్నాడో గొప్ప జనముగా దీవించబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏం ఆలకిస్తున్నావు? అల్లరి తుప్పుడిన ఆటపాటలు ఆలకిస్తున్నావు, ముసలమ్మ ముచ్చట్లు ఆలకిస్తున్నావు, కల్పన కథలు ఆలకిస్తున్నావు. కానీ సిలువ వేయబడ్డ యేసు వార్తను ఆలకిస్తున్నావా? సిలువ వేయబడ్డ యేసు సువార్తను ఆలకించగలుగుతున్నావా? అమ్మా, అయ్యా, వింటున్న నీవు నేను కూడా మొదట మనం ఆలకించేవారిగా, ఆలోచన చేసేవారిగా చెవి ఎగ్గి వినాలండి. ఎప్పుడైతే వింటావో వినటం వల్ల విశ్వాసం కలుగుతుందండి. వింటే విశ్వాసం ఉంటుంది కానీ వినకపోతే విశ్వాసం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా వినాలంటే, అబ్రాహాములాగా దీవించబడాలంటే మొదట నీవు సిలువ వేయబడ్డ యేసుని గురించి నువ్వు వినాలండి. మేలైందేదో వెతికి పట్టుకో. ఇర్మియా అంటాడు, ఇర్మియా 6:16 అంటాడు, మేలు కలుగు మార్గమేదో దాన్ని విచారించి వెతికి పట్టుకోమన్నాడు. మార్గాలు ఎన్నో ఉన్నాయండి. అలాంటి మార్గంలో ఉన్నప్పుడు పాపములో ఉంటాము. కానీ ప్రేమందిన బిడ్డలారా, పరిశుద్ధులతో మనము ఉండలేకపోతున్నాం. పరిశుద్ధతగా ఉండాలంటే నువ్వు మొదట నీవు ఆలకించాలా, ఆలోచన చేయాలా, చెవి ఎగ్గి వినాలా. ఈ మూడు నీలో ఉండాలా. ఈ మూడు వల్ల ఏం చాలు? మొదట కుటుంబ ప్రార్థన చేయాలా, రెండోది వ్యక్తిగత ప్రార్థన చేయాలా, మూడోది సంఘ ప్రార్థన చేయాలా. ఈ మూడు నీ జీవితంలో ఉండాలా. ఈ మూడు అనుభవాలు నీ జీవితంలో ఉంటే
ప్రార్థన చేయగలుగుతావు. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, ఆలకిస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? సిలువ వేయబడ్డ యేసు ప్రభువును గురించి ఆలకించే పనైతే ప్రార్థన చేయి. మోకాటి అనుభవం నీలో ఉండాలా, మోకాటి జీవితం నీలో ఉండాలా. నీ కుటుంబంలో బాధలు వస్తున్నాయంటే, నీ కుటుంబంలో శ్రమలు వస్తున్నాయంటే, నీ జీవితంలో ప్రార్థన లేగినప్పుడే చూడండి, రూత్ అయితే ఆలకించింది గనుక, ఆలోచన చేసింది గనుక, చెవియొగ్గి ఉంది గనుక అత్త ఎమ్మడిబడి వస్తుంది. ప్రేమైన తండ్రులారా, అత్త వద్దంటున్నా వస్తుంది. ఈనాడు అత్త ఇంట్లోకి వస్తే చూడండి, ఆమెగారు బయటికి వస్తుంది, ఆమెగారు లోపలికి వస్తే ఏం బయటికి వస్తుంది. అత్త మారుతుంటుంది, అత్త మారుతుంది కోడలకు ఉండదు. మరి ఆ మాట ఈమెకి అర్థం ఉండదు. ఎవరి మాట వారికి అర్థం ఉండదండి. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే, ఇద్దరు దేవుని సేవించేవాళ్ళే, కానీ ఒకరి మాట ఒకరికి పొందికలేదు. ఎందుకు? దురాత్మ వాళ్ళలో పనిచేస్తుంది గనుక, శరీర సంబంధమైన మనసు ఉంది గనుక. ఆత్మ సంబంధమైన మందైతే దేవునికి లోబడుతుంది. శరీర సంబంధమైన మనసు ఏదది ధర్మక్షేత్రానికి కానీ, దేవునికి కానీ, భర్తకు కానీ, బంధువులకు కానీ అది లోబడదండి, లోబడేది కాదు. ఇలాంటి మనసు ఉన్నవారు అత్త కావచ్చు, ప్రేమైన మరి బిడ్డ కావచ్చు, లేకపోతే ప్రేమైన తల్లి ఎవరైనా కావచ్చు, కానీ లోబడే స్వభావం ఉండాలా. లోబడే స్వభావం అయితే ఆత్మానుసరమైన మనసు నీకుంటే లోబడతావు. దేవునికి లోబడతావు, మొదట దైవజనులకు లోబడతావు, పెద్దలకు లోబడతావు, చిన్నలకు లోబడతావు, పెద్దలను గౌరవిస్తావు. మొదట ఆలకిస్తే, ఆలోచన చేస్తే, చెవియొగ్గి వింటే ఎన్ని ఉంటాయండి. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం ఆలకిస్తామో, ఆలోచన చేస్తామో, పరలోకములో ఉంటాం, పరలోక పట్టణములో ఉండగలుగుతాం, నిశ్చలమైన పట్టణములో ఉండగలుగుతాం. రూతు చూడండి, ఆలకించింది కనుక ఒక ఇంటికి యజమానురాలైందండి. నువ్వు ఏ ఇంటికి యజమానురాలు అవుతున్నావు? అత్తను పోషిస్తుంది, అత్తతో వచ్చింది, అత్తను పోషిస్తుంది. ఈనాడు ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ చూడండి, మరి ఇక్కడ మత్తయి సువార్త చూద్దాం. మత్తయి రాసిన సువార్త మొత్తం 4 అధ్యాయం 20 వచ్చి ఏం చెప్తుందంటే, వెంటనే వారు చూడండి, వెంటనే వారు మొత్తం విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అక్కజల్లు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు. వారు వృత్తి అండి, వారు వృత్తే వృత్తి, చేపల బట్టే వృత్తి, చేపల బట్టే వృత్తి. రాత్రంతా వారు షికారు చేయాలా, రాత్రంతా వారు షికారు చేసి చేపలు పట్టుకొని ఉదయకాలమున వచ్చి వాటిని నమ్ముకొని భార్య బిడ్డలను వారు పోషించుకోవాలా, భార్య బిడ్డలు వారు బతికించుకోవాలా. వెంటనే ఆయన మాట విన్నారు గనక, నా ఎంత రండి, ఇంకేమల్లా ఆయన ఒకళ్ళు డబ్బులు ఇస్తానయ్యా, రెండయ్యా, బంగారం ఇస్తాను మరి అనలేదండి. మరి బంగారం వెండి నాణాలు ఇస్తాను లేదు, కానీ నా ఎంత రమ్మని అంతే. వెంట రమ్మన్నాడు గనుక ఆలకించారు, ఆలోచన చేశారు, చెవియొగ్గి విన్నారు. వారు ఆ ఒక్క మాట విన్నది. ఎందుకంటే ఏ సమరయ దేశాలలో ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన స్వస్థకార్యాలు విన్నారు గనుక వెంటనే వలలు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, ఆయన వెంబడించారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అయ్యా మాకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారయ్యా, ఏం చేసాం మేము, మా మొత్తం కుటుంబ భారం ఉంది, అప్పుల భారం ఉంది, ఆర్థిక భారం అనుకోలేదండి. వాళ్ళు వెంటనే వృత్తి విడిచిపెట్టారు, పని విడిచిపెట్టారు, భార్య బిడ్డల్ని విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, కులాన్ని విడిచిపెట్టారు, మతాన్ని విడిచిపెట్టారు, వెంబడించారు ప్రభువుని, వెంబడించారు. ప్రేమించిన పిల్లరా, మొదటి వారు ఆలకించారు గనుక, ఆలోచన చేశారు గనుక, చెవియొగ్గి విన్నారు గనుక వెంబడించారండి. మరి నువ్వు వెంబడిస్తున్నావా? నువ్వు వెంబడిస్తున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వెంబడించేవారైతే, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఈనాడు చూడండి, రక్షణ కోసం ఎవరు రావటమలా, రక్షణ కోసము ఎవరు రావటమలా, దేనికి వస్తున్నారు? స్వస్థత కోసం పరిగెత్తున్నారు, స్వస్థత కోసం పరిగెత్తున్నారు, కానీ రక్షణ కోసం రావటం లేదండి. రక్షణ కోసం ఎప్పుడైతే నువ్వు వస్తావో, రక్షణ కోసం ఎప్పుడైతే నువ్వు వింటావో, పరలోకములో ఉంది. స్వస్థత కోసం పరిగెత్తావా? చూడండి, స్వస్థత కోసం పరిగెత్తాడు. ఎక్కడికి? చాలా దేశం పరిగెత్తాడు. ఒక్కదాన్ని పోగొట్టుకోవాలని పరిగెత్తే ఎనికిడితి, ఏడొచ్చిన ఎనికిడితి. జాగ్రత్త, జాగ్రత్త. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, వింటున్న నీవు నేను కూడా జాగ్రత్త పడాలా. ఎందుకు జాగ్రత్త పడాలంటే, స్వచ్ఛత కోసం నువ్వు పరిగెత్తున్నావు, కానీ వెనక్కి దురాత్మల్ని ఎంత పరిగెత్తుంటా. జాగ్రత్త. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డప్పుడు మోకాటి అనుభవం నీకుంటే, మోకాటి జీవితం నీకుంటే,
ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, హెచ్చించబడతావు. రూతులాగా ఆశీర్వదించబడతావు. అలాంటి అనుభవం నీకుందా? ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, ఎంతనే వారు చూడండి, విద్య లేని పామరులైనా వాళ్ళకి విద్య లేదండి. విద్య లేని పామరులు. అవును ప్రియమైన తల్లి, నాకు కూడా విద్య లేదు, నాకు విద్య లేదు. బోనెత్తండి, మాట్లాడడానికి మాట కూడా రాదు, నాలుక మాన్యము, నత్తివాడినండి. ఇలా మాట్లాడుతున్నానంటే ఎవరిచ్చారు? నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు ఇచ్చాడండి. విద్య లేని వారైనా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ప్రభువును బట్టండి. ప్రభువును బట్టి కానీ, మన హోదాన్ని బట్టి, మన అధికారాన్ని బట్టి, మన ఆధిపత్యం బట్టి కాదు, కానీ ప్రభువుని బట్టి మాట్లాడగలుగుతాం. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, మరి వింటున్నా నీవు నేను కూడా వారు విద్య లేని వారైనా ఎంతనే రమ్మనంగానే ఆలకించారు గనుక, ఆలోచన చేశారు గనుక, చెవియొగ్గి విన్నారు గనుక వలలు విడిచిపెట్టారు, బంధువులను విడిచిపెట్టారు, రక్తసంబంధులను విడిచిపెట్టారు, అన్నదమ్ముల్ని, భార్యల్ని వారు వృత్తి విడిచిపెట్టారండి. ఏమంతా వృత్తి విడిచిపెడితే ఇవాళ పనికి పోకపోతాయా, మాకు పోగలేమంటున్నావు. వారు చూడండి, వారు వృత్తి విడిచిపెట్టి ఆయన్ని ఎమ్మడబడి వస్తే మనం ఎందుకు పోలేమండి? మనం ఎందుకు ఎంబడించలేం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్నం ఇప్పుడు వింటున్నా నీవు నేను కూడా మన వృత్తి కాదు, మన పని బాటలు విడిచిపెట్టి ఆయన ఎంబడించాలా. ఆదివారం ఆరాధన 10:30 కంటే మనం ఎప్పుడు వస్తున్నామండి? 12 గంటలకు వస్తున్నాం. ఎమ్మడిస్తున్నావా? ప్రభువు నిజంగాను ఆరాధించు వారివైతే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలండి. ఆరాధిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నీవు వినేవాడిగా ఉంటే, ఆలకించేవాడిగా, ఆలోచన చేసేవాడిగా ఉంటే ఎంబడిస్తావండి. కీర్తనల గ్రంథములో ఒక మాట ఉందండి, జీవగంధములో వారి పేరు రాయబాకు, నీతిమంతుల పట్టికలో వారి పేరు ఉంచబాకు అంటున్నాడు. వీళ్ళు ఆలకించేవారు కాదు, ఆలోచన చేసేవారు కాదు, చెవియొగ్గి వినేవారు కాదు. జీవగంధములో వారి పేరు తీసివేయి, నీతిమంతుల పట్టికలో వారి పేరు ఉంచబాకు. ఎందుకు లేదండి నీ పేరు? ఉందండి నీ పేరు. ఎక్కడ ఉంది నీ పేరు? బళ్ళో ఉంది నీ పేరు. 5 ఏళ్ళప్పుడు బళ్ళో ఉంది, గుళ్ళో ఉంది నీ పేరు, ఎంఆర్ఓ ఆఫీసులో ఉంది, 18 ఏళ్ళకి ఓటర్ లిస్టులో నీ పేరు ఉంది. ప్రియమైన తల్లి, ఇప్పుడు ఆధార్ వచ్చింది, ఇప్పుడు ఆధార్లో కూడా నీ పేరు ఉంది. కానీ జీవగంధములో నీ పేరు ఉందా? నీతిమంతుల పట్టికలో నీ పేరు ఉందా? ఎందుకు లేదు నీ పేరు? ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, ఎందుకు లేదు నీ పేరు? ఎందుకు లెక్కించబడలేదు నీ పేరు? పాపాన్ని విడిచిపెట్టకపోతామే, పాపాన్ని వదులుకుంటే నీ పేరు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తావో, ఆలోచన చేస్తావో, జీవగంధములో నీ పేరు ఉంటుందమ్మా. నీతిమంతుల పట్టికలో నీ పేరు రాయబడుతుందయ్యా. అయ్యా అమ్మ, వింటున్న నీవు నేను కూడా మొదట మనం ఆలకించాలా, ఆలోచన చేయాలా, చెవియొగ్గి వినాలా. అంటే ఈ 3 మన జీవితంలో ఉండాలా. ఈ 3 మన జీవితంలో అంటే మనం ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన చేయాలా. ఒకటి కుటుంబ ప్రార్థన, 2వది వ్యక్తిగత ప్రార్థన, 3వది సంఘ ప్రార్థన. ఈ 3 ఉండాలి జీవితంలో. ఈ 3 ఉంటే, ఒకటి ఆలకిస్తావు, 2వది వింటావు, 3వది ఆలోచన చేస్తావు. ఈ 3 ఉంటాయి. ఆ 3 ఉంటే ఈ 3 ఉంటాయండి. ఆ 3 లేకపోతే ఈ 3 ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీలో ఉన్నదా? నువ్వు ఆలకిస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఏం ఆలకిస్తున్నావు? ఏమింటున్నావు? ఒక్కసారి నువ్వు వైపు చూడు, వేసు వైపు చూడు. ఒక్కసారి 2015 అంతా పవ్వా ఆలకించలేకపోయాను, ఆలోచన చేయలేకపోయాను, చెవియొగ్గి వినలేకపోయానయ్యా. 2016 అయినా మొదటి నెల, ఓ తండ్రి 18వ తారీఖైనా ఆలకిస్తానయ్యా, ఆలోచన చేస్తానయ్యా, చెవియొగ్గి వింటానయ్యా. నన్ను పవ్వా పవిత్రునిగా చేయి, మార్చు నాయనా. నా జీవితాన్ని, నా బతుకును మార్చు, నా అలవాట్లు మార్చు, నా పాప జీవితాన్ని పాతి పెడుతున్నాను పవ్వని పశ్చాత్తాపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఓ అమ్మ, ఓ అయ్యా, వింటున్న నీవు నేను కూడా ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, మన ప్రభువు కూడా మనమలా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని విస్తరింప చేస్తాడండి, మనం ఫలింప చేస్తాడు. చూడండి, కుటుంబంలో సమాధానం ఉంటామలా, నెమ్మది ఉంటామలా. ఎందుకు ఉంటామలేదు? మొదట ఆ కుటుంబంలో ఒక్కరు ఉంటారండి, ఆలకించలేక, ఆలోచన చేయలేక, చెవికి వేయలేక వాళ్ళు ఉంటారండి. ఎప్పుడైతే వారు ఉంటారో ఆ కుటుంబము అల్లకొల్లారం అయిపోతుంది. కుటుంబంలో ఏముండదు? శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో ఒకరు, ఏ మనసు వాళ్ళకి? శరీర సంబంధమైన మనసు వాళ్ళకు ఉంటుంది కనుక
ఆ కుటుంబంలో ఏముండదు? శాంతి, సమాధానం, నెమ్మది ఉండదు. వాళ్ళు ఆలకించేవారు కాదు, ఆలోచన చేసేవారు కాదు, చెవియొగ్గి వినేవారు కాదు. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, మరి వింటున్నా నీవు నేను కూడా ఎలాంటి మనసు మనకుందో ఒక్కసారి ఆలోచించి. అబ్రాహాము ఆలకించాడు గనుక ఇసుకరేణు వలె అతని సంతానం విస్తరించబడిందమ్మా. చూడండి, రూతు ఆలకించింది గనుక వెంటబడి వచ్చిందండి. ఈనాడు నువ్వు వెంటబడి వస్తున్నావా? మెత్తతో వెంటబడి వస్తున్నావా? మెత్తింట్లోకి వస్తే నువ్వు బయటికి పోతున్నావు. చూడండి, నువ్వు ఇంట్లోకి వస్తే మెత్త బయటికి పోతుంది. మీ ఇద్దరికి సమాధానం ఉందా? మీ ఇద్దరిలో? ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే, ఇద్దరు దేవుని స్తుతించేవాళ్ళే, ఇద్దరు దేవుని కనపరిచేవాళ్ళే. కానీ అత్తకి కోడలకి సమాధానం లేదు. ఎందుకు లేదు? నేను పిలిస్తే మాట్లాడాలి ఆమె పిలిస్తే పలకాలని నువ్వు. అలా కాదండి. పెద్దవారిని గౌరవించాలా. పెద్దవారిని గౌరవిస్తే నీకు దీవెన, పెద్దవారిని గౌరవిస్తే నీకు ఆశీర్వాదం, పెద్దవారి మాట వింటే నీకు మెండైన ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, రూతు చిన్న పిల్ల గనుక, మోయాబు దేశంలో పుట్టిన బిడ్డ గనుక అత్తని గౌరవించింది, అత్త మాట వింది, దేవునికి భయపడింది. ముందు దేవునికి భయపడింది, పెద్దలకు భయపడింది, చిన్నలకు భయపడింది. అత్త మాట విన్నది గనుక వెంటబడి వస్తుంది. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, నీవు నేను కూడా భయపడే స్వభావం మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం భయపడతామో, మనం భయపడతామో, పెద్దలకు భయపడతామో, దేవుడు నిన్ను విస్తారంగా దీవిస్తాడు, విస్తారంగా ఆశీర్వదిస్తాడు. మరి నీవు నేను కూడా ఏం ఆలకిస్తున్నావు? నలుగురు వ్యక్తులను చూసామండి. నలుగురు వ్యక్తులు మరి ఆలకించారు గనుక, ఆలోచన చేశారు గనుక, చెవియొగ్గి విన్నారు గనుక దేవుడు వాళ్ళని దీవించాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, దేవుడు వాళ్ళని విస్తరింపచేశాడు. మరి కుమారి, ఆలోచించము, చెవియొగ్గి వినము. ఏమినాలండి? ఏమినాలా? ఈ భూ సంబంధం వినాలా? చూడండి, పోట్లాట్లు, అగాధలు. చూడండి, ఎక్కడ చూసినా మనం ఎవరుంటారు? విశ్వాసులే ఉంటారు. విశ్వాసులే పిశాసులుగా మారి అక్కడ ఉంటారు. వీళ్ళు ఆలకించే వాళ్ళైతే, ఆలోచన చేసేవారైతే, చెవియొగ్గి వినేవారైతే అక్కడ ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నీవు ఆలకించే గుణము నేర్చుకో. ఎప్పుడైతే ఆలకిస్తావో నీ జీవితంలో పాత్ర ఉండాలా. ప్రియమైన తల్లి, ఇప్పుడు దాకా విన్న మాటలన్నీ మీ హృదయంలో భద్రపరుచుకొని అలాగనే మా అడ్రస్ కావాలంటే మరి కానాన్ క్రిస్టియన్ అసెంబ్లీ, మరి కుంచేపల్లి, పొదిలి మండలము, ప్రకాశం జిల్లా. చూడండి, సెల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తాం.